మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ గారు, ఫిజిషియన్ అండ్ అలాగే డయాబెటిక్ కౌన్సిలర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. సో డాక్టర్ గారు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదంతా సమ్మర్ సీజన్. సో నార్మల్గా ఏంటంటే సమ్మర్లో దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది. సో మనము కొన్ని యాడ్స్ చూసి కానీ లేదంటే ఫ్రూట్స్ కూడా సమ్మర్లో మనకి దానికి తగ్గట్టే చాలా రకరకాల మంచి ఫ్రూట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. పుచ్చకాయలు, మ్యాంగోస్ ఇట్లాంటివన్నీ. సో మెయిన్గా షుగర్ పేషెంట్స్ అసలు జ్యూసెస్ తాగొచ్చా? ఒకవేళ తాగితే ఎలాంటివి తీసుకోవాలంటారు? సమ్మర్ ఒక రకంగా దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం. ఆ సమ్మరే లేని దేశాలలో వాళ్ళకి తెలుసు నరకం ఎలా ఉంటుందని. ఎప్పుడు మంచుతో కప్పి ఉంచి అసలు వెచ్చదనం అంటే కూడా తెలియని దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. సో సమ్మర్ అనేది మంచిది. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే షుగర్ ఉన్నవారు ముఖ్యంగా కంట్రోల్లో పెట్టుకోవటం ముఖ్యం. సో షుగర్ కంట్రోల్ అంటే తినకముందు మనకు ఫాస్టింగ్లో ఒక 100 మిల్లీగ్రామ్స్ కంటే లోపు షుగర్ మెయింటైన్ చేయగలుగుతూ, తిన్న తర్వాత కూడా ఒక 140-150 లోపు షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయగలుగుతూ, హెచ్బిఎవన్సీ కూడా 7 లోపు మెయింటైన్ చేయగలుగుతున్న వారు చాలా సేఫ్ అనమాట. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? జనరల్గా మన క్వశ్చన్స్ ఏంటంటే, మనం ఇదే చెప్పితే ఈ దారి మంచిది అని చెప్పామనుకోండి, మరి ఆ దారి ఎందుకు మంచిది కాదని అడుగుతాం కదా. అవును, డెఫినెట్గా. సో అదేవిధంగా షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, న్యాచురల్గానే మూత్ర విసర్జనం ఎక్కువ ఉంటుంది. ఏది షుగర్ ఎక్కువ అయితే. సో మూత్ర విసర్జనం ఎక్కువ అవుతుంది, సమ్మర్ వస్తుంది, డీహైడ్రేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా డయాబెటీస్లో మనం వాడుతున్న కొన్ని మందులు ఏంటంటే, అదనంగా ఉన్న గ్లూకోజ్ని మన బాడీకి అవసరం లేనప్పుడు దాన్ని మూత్ర విసర్జనంలో పంపించడానికి సహకరిస్తాయి అన్నమాట. అవి మంచి మందులే. అవి గుండెకి కూడా మంచివి, కిడ్నీకి మంచివి, షుగర్ పెరగకుండా చూడటానికి కూడా మంచివి. బట్ షుగర్ లెవెల్స్ అవి వాడుతున్నప్పటికీ కూడా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఆఫ్కోర్స్ ట్రీట్మెంట్లో మనం కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి అనుకూలంగా మనం చేసుకుంటాం. అది దాటి కూడా హై షుగర్తో సమ్మర్లోకి వెళ్తున్నారు అనుకుందాం. 250-300 షుగర్స్ ఉంటున్నాయి, నాకేం సిమ్టమ్స్ ఏం లేవు కదా అని అనుకుంటున్నారు అనుకోండి. వీళ్ళల్లో సమ్మర్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నమాట. ఈ హై షుగర్ వల్ల హై షుగర్ కోమా కూడా ఉంటుంది. చాలామంది హై షుగర్ ఏం కాదనుకుంటారు, బట్ హై షుగర్తో కూడా మనిషి కోమాలకు పోయే అవకాశాలు ఉంటాయి. డీహైడ్రేషన్ అవుతున్నప్పుడు కూడా ఏమనిపిస్తుంది, ఓన్లీ వాటర్ తాగితే సరిపోదు. వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఏదో ఒకటి స్వీట్గా తాగాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఈ స్వీట్గా తాగాలనిపించినప్పుడు ముఖ్యంగా మనకేం కనపడతాయి, సాఫ్ట్ డ్రింక్స్ కనపడతాయి. ప్రముఖ హీరోలు చక్కగా అడ్వర్టైజ్మెంట్ పక్కనే ఉంటుంది. అవి ఏమవుతుందిలే తాగితే ఒకటే కదా అనుకుంటాం, బట్ దాంతో థర్స్ట్ తగ్గదు, దాహం తీరదు, ఇంకా తాగాలనిపిస్తుంది. సో అంతేకాకుండా ఈవెన్ ఇటీవల ఏంటంటే, ఇప్పుడు మన కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా, కొబ్బరి నీళ్లతో పాటు కోకోనట్ జ్యూస్ అని కూడా కొంతమంది అందులో కొంచెం షుగర్ కానీ గ్లూకోజ్ కానీ కలిపి కూడా ఇస్తున్నారనమాట. సో ఇటీవల నేను కొన్ని సందర్భాలలో సమ్మర్లో, వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి నీళ్ళు తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకు అలా చెప్పలేదనుకోండి, వీళ్ళు వెళ్ళి సాఫ్ట్ డ్రింక్స్ ఏదైనా తాగేస్తారు. సో సాఫ్ట్ డ్రింక్స్తో పోలిస్తే కోకోనట్ మంచిది. బట్ ఇప్పుడు ఏమైపోయింది, కోకోనట్ వాటర్లో కూడా షుగర్ కలపటం కూడా ప్రాక్టీస్ వచ్చింది. సో దయచేసి ఎట్టి పరిస్థితుల్లో షుగర్ కలిపినటివి తీసుకోకండి. మంచిగా షుగర్ లేకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా షుగర్ మంచి కంట్రోల్లో ఉన్నట్లయితే షుగర్ కేన్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు, ఎక్కువ కాకుండా. బట్ షుగర్స్ ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయనుకుందాం, ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు, పెద్ద వయసు ఉన్నవారు షుగర్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఒకవేళ మజ్జిగ తాగుతున్నారు, చాలా మంచిది. బట్ మజ్జిగలో ఉప్పు ఎక్కువ ఉందనుకుందాం, దాహం తీరదు. ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల కూడా అంత మంచిది కాదు. సో బటర్ మిల్క్ తీసుకుంటున్నట్లయితే ఉప్పు లేకుండా కూడా మంచిది, లేదా చాలా మినిమల్ సాల్ట్ ఉండటం ఓకే. నిమ్మరసం ఎక్కువగా ఉండటం కూడా మంచి ఆప్షన్ అనమాట. అండ్ ఒకవేళ ఫ్రూట్ జ్యూసెస్ ఇష్టపడేవారు, జనరల్గా ఫ్రూట్ జ్యూసెస్ వద్దనే చెప్తాం, ఎందుకంటే జ్యూసుల్లో మళ్ళీ షుగర్ ఉండొచ్చు. షుగర్ లేని జ్యూస్ అయినా కూడా కొంచెం మనకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ కింద వస్తుంది అనమాట జ్యూసు. బట్ అదేది కానీ మనం పండు తిన్నాం అనుకోండి, ఇప్పుడు వాటర్ మెలన్ ఉంది, వాటర్ మెలన్ జ్యూస్ కంటే వాటర్ మెలన్ బెటర్. పండు బొప్పాయి మంచిది. యాపిల్ తినాలనుకుంటున్నారు, యాపిల్గా తినండి, బట్ జ్యూస్ రూపంలో కాదు. ఇలాగ పండ్లు తినాలనుకుంటున్న వారు పండు రూపంలో తీసుకోండి, జ్యూసెస్లోకి వెళ్ళకండి.
ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సలహా అనమాట. ఓకే. సో సమ్మర్‌లో మెయిన్‌గా వచ్చే ఫ్రూట్ మ్యాంగో. సో దాన్ని అవాయిడ్ చేయలేక అందరూ తింటూ ఉంటే చూస్తూ, సో ఇందాకే ఒక డౌట్ క్రియేట్ చేశారనమాట మా వోళ్ళు. పచ్చి మామిడికాయలు తీసుకొచ్చారు. షుగర్ ఉన్నోళ్ళు తినొచ్చా ఇవి? సో పండిన తర్వాత ఒకవేళ తినాలనిపిస్తే ఎంత తినొచ్చు? మీరు చెప్పారు ఇప్పుడు ఫ్రూట్, కొబ్బరి నీళ్ళు గాని ఇవన్నీ. సో డైరెక్ట్‌గా అవి తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. వాటిలో షుగర్ ఏసి వాటిని జ్యూస్ చేస్తేనే కొంచెం ప్రాబ్లమ్ అంటున్నారు. సో మరి ఈ మ్యాంగోకి ఏం సొల్యూషన్ చెప్తారు? పచ్చి మామిడికాయతో ఎటువంటి ఇబ్బంది లేదమ్మా, హ్యాపీగా తీసుకోవచ్చు. ద్వారగా మాగిన మామిడికాయలు కూడా సరదాగా తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ మీరు మామిడి పండు తినాలంటే మీ షుగర్స్ మంచి కంట్రోల్లో ఉండాలి. ఓకే. చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను జనరల్గా ఇప్పుడు మన ప్రాక్టీస్లో షుగర్ పేషెంట్స్కి అందరికి కూడా ఈ మార్చిలో మెజారిటీ వారికి విజిట్ పెడతాం. సో సమ్మర్ వచ్చే ముందే అసలు వీళ్ళ షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్లో ఉన్నాయని చూసుకోవటానికి. అండ్ అగైన్ ఓన్లీ షుగర్ లెవెల్సే కాకుండా వెయిట్ కూడా ఇంపార్టెంట్. వీళ్ళు ఓవర్ వెయిట్లో ఉన్నారా, నార్మల్ వెయిట్లో ఉన్నారా అని చెప్పేసి. సో కొంచెం వెయిట్ ఎక్కువగా లేరు, షుగర్స్ కూడా చాలా బాగా కంట్రోల్లో ఉన్నాయనుకోండి, మామిడి పండ్లు మితమైన మోతాదులు తీసుకోవటానికి మనము అవకాశం ఇస్తామన్నమాట. ఓకే. బట్ జ్యూస్ రూపంలో కాదు. ఇప్పుడు కొంతమంది వెయిట్ ఎక్కువగా ఉండి షుగర్ కంట్రోల్లో ఉంది అయినా మామిడిపండు తింటే ఏమవుతుంది అని అడుగుతారు. వాళ్ళ వెయిట్ పెరిగే ప్రమాదం ఉంది. ఓకే. వెయిట్ పెరిగితే షుగర్ కంట్రోల్ తప్పుతుంది మళ్ళీ, అదొకటి. అండ్ ఒకవేళ పండ్లు తింటున్నా సరే షుగర్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇటువంటి పండు తింటున్నా తినకముందు ఎంత ఉంది, ఒక 1.5 hour తర్వాత కూడా ఒకసారి చూసుకోవటం తప్పు లేదన్నమాట. ఎందుకంటే HbA1c's మారకూడదు మనకి. సో రెగ్యులర్గా వచ్చే మన పేషెంట్స్ అనుకోండి, మనకు తెలుసు పోయిన సమ్మర్లో వీళ్ళు ఏం చేశారు, అంతకుముందు సమ్మర్లో ఏం చేశారు, సో ఎటువంటి మోతాదుల్లో తిన్నారు, నియంత్రించాలనా లేదా అనుమతించాలనా అనేది మనం చూసుకుంటాం. బట్ ఫస్ట్ టైం వస్తున్న వారికి మనం ఫాలోఅప్ కొంచెం ఎక్స్ట్రా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా వీళ్ళు రోజు తింటున్నారా, రోజు మర్చి రోజు తీసుకుంటున్నారా, అంతేకాకుండా ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్. ఒకవేళ వీళ్ళ ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ ఉందనుకోండి, వీళ్ళు మామిడిపండు తిన్నాక షుగర్ లెవెల్స్ ఇంకా ఎక్కువ పెరిగే ప్రమాదం ఉంటుంది. సో ఫాస్టింగ్ షుగర్స్ ముఖ్యంగా 100 లేదా 110 లోపు ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా బాగుండి ఉండాలి. ముఖ్యంగా మార్నింగ్ పూట ఒక 30 to 40 minutes వాకింగ్ ఎక్సర్సైజ్ చేయటం. అదే విధంగా వీళ్ళు యోగా చేస్తున్న వారు అనుకోండి చాలా మంచిది. స్విమ్మింగ్ అవకాశం ఉన్నవారు స్విమ్మింగ్ కూడా చాలా మంచిది. అండ్ ఈవినింగ్ కొంచెం చల్లదనం ఎండ తగ్గిన తర్వాత ఈవినింగ్ వాకింగ్ కూడా ఇంపార్టెంట్. అండ్ కొంతమంది న్యూరోపతి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పాదాలలో మంటలు అని చెప్పి, లేకంటే పాదాలలో తిమ్ముర్లు అని చెప్పి. సో ముఖ్యంగా వీళ్ళకి రాత్రి పడుకునేటప్పుడు. సో వీరు కూడా వాకింగ్ చాలా ఇంపార్టెంట్. కుదిరితే జాగ్రత్త వహిస్తూ బ్యాక్ వాకింగ్ కూడా మంచిది. కొంత డిస్టెన్స్ సేఫ్గా వాళ్ళకు తెలిసిన ప్రదేశంలో ఎటువంటి అడ్డంకులు లేని ప్లేస్లో జాగ్రత్తగా కొంత బ్యాక్ వాకింగ్ చేసినట్లయితే పాదాల రక్త ప్రవాహము బాగుంటుంది, పాదాలు కదలిక కూడా బాగుంటుంది. కాబట్టి ఇంపార్టెంట్. షుగర్ లెవెల్స్ పెరిగినట్లయితే మళ్ళీ వీళ్ళకి న్యూరోపతి సిమ్టమ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో అందుకని మనము ఇవన్నీ క్లుప్తంగా చెప్పడం. ఎందుకంటే బయట ఎండ ఎక్కువ అని చెప్పేసి పగులు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారనుకోండి, సో మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి ఏదైనా కూడా మనం 360 degrees మొత్తం మీద బిగ్ ఫ్రేమ్ మీద చూసి వారి వయసు తగినట్టుగా సలహాలు అనేది కస్టమైజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే. సో ఏదైనా సరే మనము లిమిట్‌లో తీసుకోవాలి. మెయిన్‌గా ఇట్లాంటి ఫ్రూట్స్ సమ్మర్‌లో తినాలి అనుకుంటే ఫస్ట్ మీ షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. Correct. అప్పుడే మీరు తీసుకున్న దానికి ఏదైనా రిజల్ట్ ఉంటుంది. సో లేదంటే డాక్టర్ గారు చెప్పినట్టు మీరు తీసుకున్నారు అయినా తినాలి అని అనుకుంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఇక్కడ ఇంకో తర్వాత. పాయింట్, మనం పనస పండు గురించి కూడా మాట్లాడలేదు. ఓకే. సో పనస పండు కూడా మితంగానే, అదే విధంగా షుగర్స్ కంట్రోల్లో ఉన్నవారు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము గుర్తించాల్సింది, కొంచెం ద్వారగా మాగిన పండు బెటర్ ఆప్షన్. ఓకే. కొంచెం సో ఏవైనా సరే ఫ్రూట్స్ బాగా మగ్గిపోయినవి కాకుండా దూర పళ్ళు తీసుకుంటే మంచిది కొంచెం అంటారు. వెయిట్ ఎక్కువగా ఉన్నారు, షుగర్ లెవెల్స్ బెస్ట్ కంట్రోల్లో లేవు, బార్డర్గా అటు ఇటు ఉన్నాయనుకోండి, ద్వారగా మాగినేటివి కూడా మనము తీసుకోవచ్చు అనమాట. ఓకే డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.